హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 90th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కాంపోజిట్ సెక్షన్లో మనకి 3 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి. చూడండి, సెక్షన్ 1 వచ్చేసి ఏ షేప్లో ఉంది, సెమీ సర్కిల్ షేప్లో ఉంది. సెక్షన్ 2 వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంది. సెక్షన్ 3 వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఓకే, ఈ 3 సెక్షన్స్ కలిసి ఒక కాంపోజిట్ సెక్షన్ అయింది. సో దీనికి మనం సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సో నేను మీకు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఏం చెప్పినా, మనం ఒక కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కుంటున్నామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంది, మనము ఆ కాంపోజిట్ సెక్షన్కి రిఫరెన్స్ యాక్సిస్ని కన్సిడర్ చేయాలి. సో రిఫరెన్స్ యాక్సిస్ని కన్సిడర్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ సాల్వింగ్ సెంట్రాయిడ్. సో కానీ ఇక్కడ ఈ ప్రాబ్లంకి వాడు ఏం చేసిందంటే వాడే రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చేసింది మనకి. సో వాడే రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసి YY డాష్, ఇది వచ్చేసి XX డాష్. సో వాడు ఏమంటుందంటే, బాబు నేను రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చేసిన, మీరు ఆ రిఫరెన్స్ యాక్సిస్ని బేస్ చేసుకొని సెంట్రాయిడ్ కనుక్కోండి అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని సెంట్రాయిడ్ కనుక్కోవాలి. ఓకే, బాగుంది ఇక్కడ వరకు. సో జనరల్గా కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది, సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1 x1 plus a2 x2 plus a3 x3 by a1 plus a2 plus a3. y bar is equals to a1 y1 plus a2 y2 plus a3 y3 by a1 plus a2 plus a3. ఓకే, సో మీకు డౌట్ వచ్చింది, మనము ప్రతిసారి రిఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా అని చెక్ చేస్తాము. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటే ఏదో ఒక ఎక్స్ బార్ వై బార్ ఎలిమినేట్ చేసి ఒకటి కనుక్కుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే వాడే ఆల్రెడీ యాక్సిస్ ఇవ్వడం వల్ల మనకి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది లేదు. దీనికి బేసికల్గా సెక్షన్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి వాడి ఆల్రెడీ మనకి యాక్సిస్ కూడా ఇచ్చేసిండు. సో నాట్ పాసిబుల్. సో కాన్సెప్ట్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఏమేమి కనుక్కోవాలి, a1 a2 a3 కనుక్కోవాలి, x1 x2 x3 కనుక్కోవాలి, అండ్ y1 y2 y3 కనుక్కోవాలి. సో అవి కనుక్కునే ముందు, అంటే మనం x బార్ ఇంకా y బార్ సాల్వ్ చేసి ప్రొసీడ్ అయ్యే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చెప్తాం మీకు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మనము డిస్టెన్సెస్ని మెజర్ చేస్తామా, ఇందులో x1 x2 x3 y1 y2 y3 డిస్టెన్సెస్ ఉన్నాయి కదా, అవి మెజర్ చేసేటప్పుడు మనము ఒక సైన్ కన్వెన్షన్ రూల్ ఉంటుంది. ఆ రూల్ని మనం ఫాలో కావాలి. ఓకే, ఆ రూల్ ఏంటంటే చూడండి, యాక్సిస్కి రైట్ సైడ్ మనం డిస్టెన్సెస్ మెజర్ చేస్తే అవి పాజిటివ్ తీసుకోవాలి. మనం యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ డిస్టెన్సెస్ మెజర్ చేస్తే వాటిని నెగిటివ్ తీసుకోవాలి. మనం యాక్సిస్కి అబోవ్ డిస్టెన్సెస్ మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి. యాక్సిస్కి బిలో డిస్టెన్స్ తీసుకుంటే మనము డిస్టెన్సెస్ని నెగిటివ్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, యాక్సిస్కి రైట్ సైడ్ డిస్టెన్సెస్ని పాజిటివ్ తీసుకోవాలి, యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ డిస్టెన్సెస్ని నెగిటివ్ తీసుకోవాలి, యాక్సిస్కి అబోవ్ డిస్టెన్సెస్ని పాజిటివ్ తీసుకోవాలి, యాక్సిస్కి బిలో డిస్టెన్సెస్ని నెగిటివ్ తీసుకోవాలి. ఈ పాయింట్ని మైండ్లో ఉంచుకోండి. సో మనకి ఈ పాయింట్ ప్రాబ్లంలో మళ్ళీ మనం దాన్ని ఇన్వాల్వ్ చేస్తాము. దాంతో మనం ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ ఏరియాస్ కనుక్కుందాం 3 సెక్షన్స్వి. సో ఫస్ట్ సెక్షన్ ఏరియా వచ్చేసి A1. సో A1 చూడండి, ఈ సెక్షన్ 1 ఏ షేప్లో ఉంది, సెమీ సర్కిల్ షేప్లో ఉంది. సో A1 ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ A1 ఇది ఈక్వల్స్ టు πr² by 2 ఇది ఈక్వల్స్ టు π ఇంటూ r ఎంత ఉంది మనకి 2. సో 2 స్క్వేర్ ఎంత 4, π ఇంటూ 4 by 2. సో 2 క్యాన్సిల్ 2π వాల్యూ ఎంత, A1 ఇది ఈక్వల్స్ టు 6.2832 మీటర్ స్క్వేర్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ డైమెన్షన్స్ అన్నీ మీటర్లో ఉన్నాయి. ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ మీటర్. ఓకే, సో A1 అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 2 షేప్ ఏంది, రెక్టాంగిల్. సో A2 is nothing but area of rectangle. A2 is equals to length into breadth. A2 is equals to, చూడండి లెంత్ ఎంత 6, బ్రెడ్త్ ఎంత 4. సో 6 into 4 is equals to 24 మీటర్ స్క్వేర్. సో A2 కూడా అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ 3 ఏ షేప్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ,
సెక్షన్ 3 వచ్చేసి ఏ షేప్ ఉంది, ట్రయాంగిల్ షేప్ ఉంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ A3 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. A3 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత చూడండి 3, హైట్ ఎంత 4, హాఫ్ ఇంటూ 3 ఇంటూ 4, 2 1 2 2 3 ఇంటూ 2 ఎంత 6 మీటర్ స్క్వేర్. సో A1 A2 A3 కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఏంది చెప్పండి, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x1 కనుక్కోవాలి, x2 x3, y1 y2 y3. సో ఫస్ట్ మనం ఏంటంటే x డిస్టెన్సెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను x1 కనుక్కుంటున్నా. చూడండి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇది వచ్చేసి y డాష్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు సెక్షన్ 1 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ సెక్షన్ 1 సెంట్రాయిడ్ నుంచి y డాష్ యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అంటాం. ఇది వచ్చేసి సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్. ఆ సెంట్రాయిడ్ నుంచి ఈ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత x1. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఏంది మన ప్రీవియస్ వీడియోస్లో, సెమీ సర్కిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ అయి ఉంటుంది, బేస్ నుంచి 4r/3π డిస్టెన్స్లో. అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే చూడండి, ఈ చిన్న డయాగ్రామ్ చూడండి, ఇది వచ్చే సెమీ సర్కిల్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి 4r/3π డిస్టెన్స్లో, సో 4r/3π డిస్టెన్స్లో. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది బేసా కాదా, చూడండి ఇదే సెమీ సర్కిల్ని ఈ డైరెక్షన్లో పెట్టండు. ఇదే సెమీ సర్కిల్ని ఇట్లా, ఇది ఇట్లుందా, దాన్నే ఇప్పుడు ఇట్లా పెట్టండి. ఇట్లా పెట్టినా కానీ మీకు ఏమైపోతుంది, బేస్ నుంచి సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత 4r/3π, అది కాన్స్టెంట్. సో బేస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత 4r/3π. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పిన, యాక్సిస్ నుంచి లెఫ్ట్ సైడ్ డిస్టెన్సెస్ మెజర్ చేస్తే మనం ఏం తీసుకోవాలి, ఆ సైన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఆ డిస్టెన్సెస్ ఏవైతున్నాయో ఆ వాల్యూ వచ్చేసి నెగిటివ్ తీసుకోవాలి. సో x1 ఇది ఈక్వల్స్ టు -4r/3π. సో ఇది ఈక్వల్స్ టు -4 × 2/3π విచ్ కమ్స్ అవుట్ టు బి -0.848. సో నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందా, సెంట్రాయిడ్ అనేది బేస్ నుంచి 4r/3π డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఈ యాక్సిస్ నుంచి ఇది బేసే కదా, సో బేస్ నుంచి ఏ డిస్టెన్స్లో ఉంది సెంట్రాయిడ్ 4r/3π. సింపుల్, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ x2 అంటే సెక్షన్ 2 కన్సిడర్ చేయండి. ఇప్పుడు x2 అంటే సింపుల్, చూడండి y డాష్ యాక్సిస్ నుంచి ఈ సెక్షన్ సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ని మనం ఏమంటామంటే x2 అంటాము. సో ఈ సెక్షన్ 2 ఏ షేప్ ఉంది, రెక్టాంగిల్ షేప్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, రెక్టాంగిల్ షేప్కి సెంట్రాయిడ్ ఎక్కడ లై ఉంటుంది, సెంటర్లో లై ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, సపోజ్ లెంత్ వచ్చేసి 6 ఉంది. సో సెంటర్ అంటే ఏంది 6/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 3. సో ఇక్కడ నుంచి ఈ సెంట్రాయిడ్కి మధ్యలో వాల్యూ ఎంత, ఇక్కడ నుంచి ఈ సెక్షన్ 2 సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత 3. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది యాక్సిస్ నుంచి మనము రైట్ సైడ్ డిస్టెన్సెస్ని మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి, అందుకే పాజిటివ్ వచ్చింది. సో x2 ఇది ఈక్వల్స్ టు +6/2, x2 ఇది ఈక్వల్స్ టు 2 1 2 3 3 మీటర్స్. సో ఇది క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ x3 అంటే ఏంది చూడండి, ఈ y డాష్ యాక్సిస్ నుంచి ఈ సెక్షన్ 3 ఉందా, ఆ సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ y డాష్ యాక్సిస్కి అండ్ సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటాం x3 అని అంటాం. చూడండి దిస్ ఈజ్ x3. సో ఇప్పుడు ఈ x3 డిస్టెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే చాలా ఇది ఇంపార్టెంట్, మనం కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి. చూడండి ఇక్కడ నుంచి నేను డాట్స్ పెడుతున్నాను, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 6 అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి సెంట్రాయిడ్కి. సో నేను ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసినా చూడండి. మన ప్రీవియస్ వీడియోస్లో ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కోవాలో ఉంది, కానీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ మనము ఏమంటారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయిందో చూసుకోవాలి. సో నేను ఓన్లీ నేను ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏమంటారు ఫార్ములా చెప్పిన మీకు, కానీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో నేను డైరెక్ట్ ఈ ఫార్ములా వేసేస్తున్నా. చూడండి ఇక్కడ నుంచి b/3 డిస్టెన్స్లో ఉంది, అంటే హైట్ నుంచి b/3 డిస్టెన్స్లో ఉంది, బేస్ నుంచి h/3 డిస్టెన్స్లో ఉంది సెంట్రాయిడ్ అనేది. సో ఇప్పుడు నాకు ఎక్కడ నుంచి కావాలి, హైట్ నుంచి ఈ సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత b/3. అంటే దాని అర్థమైంది 6 ప్లస్ ఈ b/3. చూడండి x3 ఇది ఈక్వల్స్ టు 6 ప్లస్ b/3. అండ్ ఇది డిస్టెన్స్ పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే యాక్సిస్కి రైట్ సైడ్ మనం డిస్టెన్సెస్ మెజర్ చేస్తే పాజిటివ్ తీసుకోవాలి కాబట్టి. సో 6 ప్లస్ b ఎంత, చూడండి బేస్ ఎంత ఉంది మనకి 3. సో 6 ప్లస్ 3/3. సో 6 ప్లస్ 3/3 అంటే 6 ప్లస్ 3/3 ఎంత 7 మీటర్స్. సో క్లియర్గా అర్థమైందా. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించిన
రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అవుతుందో కూడా మీకు చూపించిన, దాన్ని బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేయండి. సో x1 x2 x3 అయిపోయింది. నెక్స్ట్ y1 అంటే ఏంది చూడండి, ఇక్కడ సెక్షన్ 1 ఉందా, xx డాష్ యాక్సిస్ ఉందా, xx డాష్ యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్నే మనం y1 అంటాము. సో అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్. ఈ టోటల్ వాల్యూ ఎంత, దీని రేడియస్ 2 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది టోటల్ 4 కదా. సో ఈ 4/2 చేసినాం అనుకోండి మనకు సెంటర్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఇది టోటల్ 4 కదా, 4/2 చేయండి వచ్చేస్తుంది. ఓకే, సో y1 = 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 meters. సిమిలర్గా y2 చూడండి, y2 వచ్చేసి మళ్ళీ ఏ షేప్, అది రెక్టాంగిల్ షేప్, సారీ సెక్షన్ 2 వచ్చేసి ఏంది రెక్టాంగిల్ షేప్. చూడండి xx డాష్ నుంచి సెక్షన్ 2 యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, y2. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము, సెక్షన్ 2 అంటే రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో సెంటర్ అంటే ఏంది, సో ఈ టోటల్ వాల్యూ ఎంత 4 కాఫ్ ఎంత 2 అంటే సెంటర్ అంటే 2ఏ కదా. సో యాక్సిస్ నుంచి ఈ సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది 2, ఇదెంత 2, ఇదెంత రాసిద్దాం ఏమవుతుంది 3. సో y is nothing but y2 is nothing but y2 = 4/2 which is nothing but y2 = 2 meters. అయిపోయింది. నెక్స్ట్ y3 అంటే ఏంది, xx డాష్ యాక్సిస్ నుంచి సెక్షన్ 3 యొక్క సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఇది. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము, బేస్ నుంచి సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, బేస్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, h/3. సో y3 అంటే ఏంది h/3. సో హైట్ ఎంత మనకి 4/3. సో y3 = h/3 విచ్ ఇస్ నథింగ్ బట్ 4/3 meters. సో క్లియర్గా అర్థమైపోయిందా డిస్టెన్సెస్ ఎట్లా కన్సిడర్ చేయాలి, అండ్ కొన్ని ఏమంటారు x3 ఎట్లా మెజర్ చేసినాము, y3 ఎట్లా మెజర్ చేసినాము, ఇవి క్లియర్గా అర్థమైనాయి కదా. ఓకేనా. సో ఇందాక మనం ఎక్కడి వరకు కనుక్కున్నాము, మనము ఏరియాస్ కనుక్కున్నాము అండ్ x1 x2 x3 అండ్ y1 y2 y3 కనుక్కున్నాము. సో సింపుల్, ఆ వాల్యూస్ అన్నింటినీ మనము x బార్లో ఇంకా y బార్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ రెండు వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే x బార్ వాల్యూ కనుక్కుంటున్నాం. x బార్ అంటే ఏంది, a1 x1 + a2. సో ఫస్ట్ a1 x1 అంటే 6.2832 ఇంటూ -0.848 ప్లస్ a2 x2 అంటే 24 × 3 ప్లస్ a3 x3. a3 ఎంత 6 ఇంటూ x3 ఎంత 7. ఓకే 2 వేసిన, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లస్ 7 ఇంటూ 7 బై a1 + a2 + a3 అంటే 6.2832 ప్లస్ 24 ప్లస్ 6. చూడండి సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, x బార్ = 2.995 meter. నెక్స్ట్ y బార్, సింపుల్ అదే, y బార్ = a1 y1 అంటే 6.2832 ఇంటూ 2 ప్లస్ a2 y2 అంటే ఎంత 24 ఇంటూ 2 ప్లస్ a3 ఎంత 6 ఇంటూ y3 4/3 బై a1 + a2 + a3 విచ్ ఇస్ నథింగ్ బట్ 6.2832 ప్లస్ 24 ప్లస్ 6. సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, y బార్ = 1.890 meters. సో క్లియర్గా అర్థమైందా. సో ఇందులో మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది, ఫ్రమ్ హైట్. బేస్ నుంచి h/3 డిస్టెన్స్లో ఉంటుంది, హైట్ నుంచి b/3 డిస్టెన్స్లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టేక్ అవే. అండ్ మనం డిస్టెన్సెస్ని మెజర్ చేసేటప్పుడు సైన్ కన్వెన్షన్ ఎట్లా, యాక్సిస్కి రైట్ సైడ్ మెజర్ చేస్తే పాజిటివ్, యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ మెజర్ చేస్తే నెగిటివ్, యాక్సిస్కి అబోవ్ మెజర్ చేస్తే పాజిటివ్, యాక్సిస్కి బిలో మెజర్ చేస్తే నెగిటివ్. ఈ రెండు వెరీ వెరీ కీ పాయింట్స్, అంటే టేక్ అవే పాయింట్స్ అని అర్థం. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం ఏమైనా సప్లిమెంట్ చేస్తే యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.